ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. జీవితాంతం మీ నీడలా ఉండి మిమ్మల్ని కాపాడేది మీ అక్క వారాహి. అలాంటప్పుడు ఆ రాఖీ ఏదో మీ అక్కకే కట్టొచ్చు కదా, మధ్యలో ఈ మగవేషం ఎందుకు? అక్కకా? అవునమ్మా, రాఖీ అన్నయ్యలకో తమ్ముళ్లకో కట్టక్కర్లేదు. అన్నయ్య లాంటి అక్కకి అనే మాట మర్చిపోండి. మీ అక్కని అక్కలాగే ఉంచి రాఖీ కట్టండి. వావ్, ఇది ఇంకా సూపర్. ఇప్పుడు ఈ దిక్కుమాలిన దానికి రాఖీ కడతారా? అమ్మమ్మ, మా అక్కని ఇంకొక మాట అంటే మేము ఊరుకోము. పిన్ని, నువ్వు నోరు తెరిస్తే వీళ్ళు ఊరుకునేలా లేరు. నువ్వు మాట్లాడకుండా జరిగే చూడు. సరిపోయిందమ్మా సంబడం. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, వెళ్ళు. రండి. అందమైన ఈ రోజు ఏడాదికోసారి వచ్చే, అమ్మలు సగమై నాన్నలు సగమై అన్నవై ప్రేమ ముందు కళ్యాణి అక్క. అలసిన వేళ జోలపాడి అమ్మవి అయ్యావు. అలిగిన వేళ బుజ్జగించి నాన్నవి అయ్యావు. అమ్మలాలనా నాన్న ప్రేమను చిరునవ్వుతో పంచినావు. గారం చేస్తుంటే నువ్వు నీ జీవితాంతం మమ్మల్ని ఇలాగే కాపాడాలని కోరుకుంటూ రాఖీ కట్టానక్క. నా అనుబంధం రక్షిస్తావు కదూ? మరపురాని జ్ఞాపకం, రక్త సంబంధం. అందమైన అనుబంధం, అంతులేని అనురాగం. మరపురాని జ్ఞాపకం, రక్త సంబంధం. ఒకే దారంలో రెండు మనసులే కలిపి, మనసులే కలిపి ప్రేమను మరపించే దీపాలన్నీ వెలిగించే. నువ్వు కూడా రా. ఏ లేవండి. నుదిటిన తిలకమేదిటి, తీపి తినిపించే నుదిటిన తిలకమేదిటి. నీ ఉన్నతి కోరే ఈ రక్ష కడుతున్నా. మీ నలుగురు ఎప్పుడూ ఇలాగే కలిసి సంతోషంగా ఉంటే అమ్మగా నాకు ఆ సంతృప్తి చాలమ్మా. ఈ సంతోషంలో మునిగిపోయి రేపు నిశ్చితార్థానికి చేయాల్సిన ఏర్పాట్ల సంగతి మర్చిపోయావా ఏంటి? లేదులే పిన్ని, నిశ్చితార్థానికి కావలసినవి అన్నీ పురమాయించేశాను. రేపటికి అన్నీ సిద్ధంగా ఉంటాయి.
కృష్ణమ్మ, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, త్వరగా తెవలండి. పిన్ని పర్వాలేదుగా పిన్ని. ఒసే పిచ్చిదానా, నిశ్చితార్థం అయిపోయాక ఊళ్ళో అందరూ గొప్పగా మాట్లాడుకుంటారే. చూడు, పెళ్లి కూతురులాగా ఎలా మెరిసిపోతుందో. దాని బ్రతుకు బాగవడంతో పాటు మన బ్రతుకులు కూడా బాగుపడతాయి. అమ్మమ్మా, పంతులు గారు వచ్చారా? అమ్మా, నేను రెడీ, మీ గురించే వెయిటింగ్. అన్నీ సిద్ధం చేసి పెట్టాను. మీరంతా వస్తే కార్యక్రమం మొదలు పెడతాను. రండి రండి. రే, అమ్మాయి వస్తుంది చూడరా. అయ్యా, అబ్బాయి జాతకం నాకు తెలిసిందే, అయినా సరే అబ్బాయి జాతకం ఇవ్వండి. అమ్మా, అమ్మాయి జాతకం ఇస్తే ముహూర్తాలు పెట్టి లగ్నపత్రిక రాసేస్తాను. తర్వాత పూజ, తాంబూలాలు మార్చుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం. అది జాతకం పేపర్ పంపిస్తానని మా ఊరి పంతులు గారు చెప్పారండి. ఇంకా ఎవరూ రాలేదు. అదే మీరు ఇంకొకసారి ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాల్సింది. అప్పట్నుంచి ఆయనకి చేస్తూనే ఉన్నానండి. ఒకసారి కలిసింది విషయం చెప్పాము. సరే, ఎవరికైనా ఇచ్చి పంపించడమో ఆయనే వచ్చి ఇవ్వడమో చేస్తానన్నారు. కానీ ఇంకా రాలేదు. పోనీ అమ్మాయి పుట్టిందేది టైము చెప్పండి, నేనే నక్షత్రం చూసి ముహూర్తాలు పెడతాను. అదేనండి, అవేవీ గుర్తు పెట్టుకోలేదు. ఎక్కడా రాసుకోలేదు కూడా. అదేంటమ్మా, వీళ్ళు మరీ పాత రోజుల్లో ఏం పుట్టలేదు కదా, ఆ మాత్రం తేదీ గుర్తుండదా? అప్పటి మా పరిస్థితులు తారీఖుల్ని నెలల్ని గుర్తు పెట్టుకునే పరిస్థితులు లేవు పంతులు గారు. ఈ ఊరు వచ్చే వరకు, ఇక్కడి అమ్మవారికి చీర సమర్పించే వరకు మా పరిస్థితి చాలా దైన్యంగా ఉండేది. సరే, పేరు బలాలు చూడమంటారా ప్రకాష్ రావు గారు? వద్దండి. జాతకాలు కలవకపోతే ఉత్త పేరు బలాల మీద ముహూర్తాలు పెట్టి ఏం ఉపయోగం? అదేంటంటే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు ముహూర్తాలు కూడా చూసుకోరు కదా. అందుకేనమ్మా ఎక్కువ లవ్ మ్యారేజ్లు బ్రేకప్ అవుతున్నాయి. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే జాతకాల ప్రకారమే ముహూర్తాలు పెట్టిద్దాం. ఒక నిమిషం ఉండండి. నేను పంతులు గారికి ఫోన్ చేసి జాతకం పంపించారో లేదో కనుక్కుంటాను. కలవట్లేదు. అసలు నిన్న మీరే వెళ్ళి తెచ్చుండాల్సిందే. అమ్మా, ఎవరు బాబు నువ్వు? వంకాయగూడెం నుంచి నారాయణ శాస్త్రి గారు ఏదో పేపర్ ఇచ్చి ఇక్కడ కృష్ణమ్మ గారికి ఇవ్వమన్నారండి. థ్యాంక్స్ బాబు. ఇదే ఆ జాతకం పేపరు. ప్రకాష్ రావు గారు చూసారా, ఇదే జాతక బలం అంటే. మీరు ఈ సంబంధం చేసుకోవాలని చాలా బలంగా పట్టుబట్టి కూర్చున్నారు. మీ అందరి సంకల్ప బలం వల్ల టైంకి అమ్మాయి జాతకం కూడా వచ్చేసింది. 10 నిమిషాల్లో అమ్మాయి జాతకం సరిచూసి ముహూర్తం పెట్టేస్తాను.
పంతులు గారు, ఏంటి అంతసేపు చూస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అదే చూస్తున్నానండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే, పూజలు ఏమైనా చేయాల్సి ఉంటే చేయించుకుందాం. అయ్యా, మీకు అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి మన ఆ ఊరు నుంచి మీ ఖర్చుల మీద నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నాకు గుర్తుంది. ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి పంతులు గారు? ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పమంటారమ్మా? అమ్మాయి జాతకం. అమ్మాయి జాతకమా? ఏమైందండి? మా అమ్మాయి జాతకానికి ఏమైంది? అమ్మా, ఏం చెప్పాలి తల్లి? విషయం ఏంటో అదే చెప్పండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం జాతకంలో పెద్ద దోషం ఉంది. జాతకంలో పెద్ద దోషం ఉంది. పెద్ద దోషం ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు. జాతకం పేపర్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈ జాతకం చూడగానే ముహూర్తాలు చూసే పంతులు భయపడిపోవాలి. పెళ్లి వాళ్ళు సంబంధం వదిలి పారిపోవాలి. దీనికి పరిహారం కూడా ఏమీ లేదు. పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు? నిజం తల్లి. ఈ ఘడియల్లో పుట్టిన ఆడపిల్లకి పెళ్ళైన వారంలోపే విధవరాలయ్యే యోగం ఉంది. పెళ్ళైన వారంలోపే విధవరాలయ్యే యోగం ఉంది. పంతులు గారు, సరిగ్గా చూసి చెప్పండి. అమ్మా, ఇందాకడి నుంచి ఇన్నిసార్లు చూశాను. ఇంకా ఏం చూడాలమ్మా? మీకు కావాలంటే ఈ జాతకం పేపర్ తీసుకెళ్ళి ఎక్కడైనా చూపించండి. ఈ అమ్మాయికి భర్త వియోగం ఉంది. ఈ రెండు జాతకాలు కలిస్తే నితిన్ గారు వారంలోపే. పంతులు గారు ఆపండి. అమ్మా, లేదు లేదు, ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. కృష్ణ తులసి గారు, ఏంటిదంతా? అంటే మీకిదంతా ముందే తెలుసన్నమాట. మహేశ్వరి గారు, ఏమంటున్నారు మీరు? మీకు తెలిసే కావాలనే ఈ జాతకం లేదని అబద్ధం చెప్పారన్నమాట. అత్తయ్య గారు, అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? అవసరమేంటా? మీ చెల్లికి పెళ్లి చేస్తే మొదటి భర్త చనిపోతాడని మీకు తెలుసు. మేమది తెలియక మీ దగ్గరకు వచ్చాం. అందుకే మీరు ఈ విషయం దాచి పెళ్లి చేసేస్తే తర్వాత నా కొడుకు చనిపోతే ఆ తర్వాత కొన్ని రోజులు ఏడ్చి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని ప్లాన్ చేశారు. నా కొడుకుని చంపాలని చూశారు. అయ్యో మహేశ్వరి గారు, ఎందుకమ్మా అరుస్తారు? అది నిజం కాదా? ఆఖరి నిమిషం దాకా జాతకం దాచిపెడితే మేమేమో సరే పేరు బలాలు చూసి ముహూర్తం పెట్టేయండి అని అంటామనే కదా. మరి ఇంతకి తెగించి ప్లాన్ చేశారు. ఇందుకోసమేనేమో
ఈ ఊర్లో కొంతమంది మీ గురించి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఎందుకే అంటారు స్థాయిని చూసి తగ్గ సంబంధం చేసుకోవాలని. మేమే పిచ్చోళ్లలాగా మీరేదో పెద్ద గొప్ప మనసున్న వాళ్ళని మీ వెంట పడ్డాం. మీరెంత కింద స్థాయి మనుషులైనా మేమే మీ స్థాయికొచ్చి సంబంధం కలుపుకోవాలనుకున్నాం. కానీ మీరు డబ్బుతో కింద స్థాయి కాదు, మీ క్యారెక్టర్తోనే కింద స్థాయి. ఏమండి, ఇలాంటి తక్కువ స్థాయి వాళ్లతో మనం సంబంధానికి రావడమే తప్పు. పదండి వెళ్దాం. మహేశ్వరి గారు, ఈ సంబంధం వద్దని ముందు నేనే చెప్పాను. చెప్పావు. ఎందుకంటే మేం కావాలి కావాలి అని ఎగబడ్డాం కదా, అందుకే కావాలని బెట్టు చేశావు. మమ్మల్ని మెట్టు దిగేలా చేశావు. ఏవమ్మోయ్, మా కృష్ణమ్మకి అంత దిగజారేంత కర్మేం పట్టలేదు. అబద్ధాలు చెప్పాల్సినంత కర్మ కూడా ఏం పట్టలేదు. ఇందాకటి నుంచి రెచ్చిపోయి మా కృష్ణమ్మని మాట్లాడుతున్నావు. అసలు ఇప్పుడే ఈ పెళ్ళొద్దని మా కృష్ణమ్మ ఎంతో మొత్తుకుంది. నేనే మీరేదో మంచి సంబంధం అని నచ్చజెప్పి బలవంతంగా ఒప్పించాను దాన్ని. కానీ మీరు ఒక్క జాతకం కాగితం పట్టుకుని ఇంత దుర్మార్గమైన అబద్ధాలు వేస్తారని తెలుసుంటే మిమ్మల్ని అసలు గేటు లోపల కూడా రానిచ్చేదాన్ని కాదు. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదు, అక్కర్లేదు. మా కృష్ణమ్మకి ఇంత కష్టపెట్టిన ఈ సంబంధం అక్కర్లేదు. పొండి, బయటికి పొండి, వెళ్ళిపోండి. ఏమండి, పదండి. నితిన్, పదరా. ఛీ, చీటర్స్. కృష్ణమ్మ, కృష్ణమ్మ. అమ్మా, అమ్మా, సక్సెస్, ప్లాన్ సక్సెస్ అమ్మా. ఎంగేజ్మెంట్ పోయింది, చెడిపోయింది. కృష్ణ తులసి షాక్ తగిలి కూలబడిపోయింది. చాలా సంతోషం కలిగించే విషయమే, కానీ మనం మరీ సంతోషపడిపోకూడదు విక్కీ. పడిన కెరటం మళ్ళీ పైకి లేవటానికి వెనక్కి వెళ్తుందని మర్చిపోకూడదు. కృష్ణ తులసి రోడ్డు మీదకొచ్చి కూడా మళ్ళీ అంతమంది పిల్లల్ని ఆ ముసలమ్మని పెట్టుకొని మళ్ళీ చాలా స్ట్రాంగ్గా నిలబడగలిగింది. ఇప్పుడు కూడా మనం కృష్ణమ్మ పని క్లోజ్ అయిపోయిందనుకోవటానికి లేదు. తను కింద పడినా తన మైండ్లో మనకి 6 నెలల్లోపు ఇవ్వాల్సిన అమౌంట్ మ్యాటర్ అలాగే ఉంటుంది. అది తను మర్చిపోదు. కాబట్టి మనం జాగ్రత్తగా తనని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అంటే కృష్ణ తులసి మన డబ్బు మనకి తిరిగిచ్చేయగలిగేంత డబ్బు సంపాదించగలుగుతుందని నువ్వు నమ్ముతున్నావమ్మా? నో, నెవర్. వాళ్ళెంత కష్టపడినా 25 లక్షలు సంపాదించలేరు, ఇది ఫిక్స్. మనకి తెలుసు వాళ్ళు సంపాదించలేరు, కానీ ఇది భూమి. ఒక చోట ఫిక్స్డ్గా ఉండని భూమి మీద ఏది ఫిక్స్ కాదు.
అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎంతో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమైపోతుంది. అమ్మా 6 monthsలో 25 lakhs అవ్వదమ్మా, ఖచ్చితంగా అవ్వదు. వికీ, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ అనేది ఒకటి పుడుతుందని, ఓ మనిషి ఒక చోట ఉండి ఇంకొక చోటికి కనబడగలిగే వీడియో కాలింగ్ చేసుకోగలమని నువ్వు పుట్టినప్పుడు కూడా ప్రపంచంలో ఎవ్వరూ ఊహించలేదు. ఊహించినా అది అసాధ్యమని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది సాధ్యం అవ్వలేదా? హాసినికి పెళ్లి జరిగిపోయిందక్క. రేఖ, వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ముడి విప్పేయ్. ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్న ముడి కాదమ్మా, దేవుడి సాక్షిగా పడిన ముడి. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. అమ్మా హాసిని, కృష్ణమ్మ